సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పట్టభద్రుల అభ్యర్థి రవీంద్ర సింగ్ మద్దతుగా గుంజపడుగు హరిప్రసాద్ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి సర్దార్ రవీంద్ర సింగ్ ను గెలిపించాలని కోరడం జరిగింది. అయితే ప్రసన్న హరికృష్ణకు బీసీల మధ్యలో చీలికలకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బీజేపీ పార్టీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నాడన్నారు. బీజేపీ హరికృష్ణకు జరిగిన ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని, రాజకీయ ఓనమాలు నేర్చుకునే సమయంలోనే 4 పార్టీల ఆఫీసులో గుమ్మం తొక్కడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలా ఆయన బీజేపీ కన్సోల్లో పనిచేస్తుండు. మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీకి ప్రయత్నం చేసిండు. ఉద్యోగానికి రాజీనామా చేయగానే నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుంది, నాకు ముఖ్యమంత్రి దగ్గర జాబ్ క్యాలెండర్ వస్తే ఆ జాబ్ క్యాలెండర్ రూపకల్పన నేనే చేసిన, నన్నే ప్రభుత్వం సంప్రదిస్తే జాబ్ క్యాలెండర్ రూపకల్పన కూడా అంతా నేనే చేసిన అని చెప్పినాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని చెప్పి కరీంనగర్ లో పెద్ద ప్రచారం చేసుకున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ వేరే టైనకు పోయింది. వేరే టైనకు పోగానే బీఆర్ఎస్ వైపు వచ్చిండు. మరి బీఆర్ఎస్ లో కూడా చాలా మందిని సంప్రదించి నేను మీ పార్టీలోకి వస్తా, నాకు టికెట్ ఇవ్వండి, బీఫామ్ ఇవ్వండి, ఈ నియోజకవర్గంలో నేను పోటీ చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పెద్దల దగ్గర కూడా వచ్చి రకరకాలుగా ప్రచారం చేసుకుని టికెట్ వచ్చేసింది ఆయనకే అన్నట్టు ప్రచారం చేసుకున్నాడు. కానీ అక్కడ కూడా ఆయనకు నిరాశ ఎదురైంది. దాని తర్వాత ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉండు. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఇలా బీజేపీతో బేరసారం చేసుకున్నాడు. ఇలా బీజేపీతో బేరసారం ఎలా చేసుకున్నాడంటే దానికి ఉదాహరణ కూడా మీకు చెప్తా. మనకు బీసీ సంఘం నాయకుడు కరీంనగర్ వచ్చిండు. కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంలో ఈ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు ఒక ఓటు వేయండి, మిగతా ఓటు 2వ ప్రాధాన్యత 3వ ప్రాధాన్యత బీజేపీ అభ్యర్థులకు వేయండి, టీచర్ ఎమ్మెల్సీ ఉంటే బీజేపీకి వేయండి, ఇండిపెండెంట్ అభ్యర్థి ఉంటే ప్రసన్న హరికృష్ణకి వేయండి అని చెప్పి చెప్తాను. ఈరోజు బీజేపీతో కుమ్మక్కై ఈరోజు ఎన్నికల బరిలో పోతా ఉన్నాడు. ఏమన్నా లాభం జరిగితే ప్రసన్న హరికృష్ణ ద్వారా